జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకున్న అన్ని సమస్యలకు సంబంధించి, వివాహానికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్గా రుద్రాక్ష గురించి మాట్లాడుకుందాం. రుద్రాక్షలు ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు చాలామంది. అసలు రుద్రాక్ష వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు రుద్రాక్ష అన్నది శివుడికి సంబంధించింది కాబట్టి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిన్న ఈరోజు కూడా శివరాత్రి జరుపుకుంటారు కాబట్టి అందరూ. రుద్రాక్ష ఈజ్ సంథింగ్ చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే అది ఒక చెట్టు నుంచే వస్తుంది మనకి. వాటి యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఉంటాయి అవి బాడీ పైన వేసుకున్నప్పుడు డివైనిటీతో పాటు బాడీలో మనకి 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ అవ్వడం, ఆటోమేటిక్గా మనకు ఉండే ప్రెషర్స్ కానీ, యాంగ్జైటీ, టెన్షను త్రూ రుద్రాక్ష యొక్క వైబ్రేషన్స్ ద్వారా బాడీ పైన వేసుకోవడం వల్ల అవి మనకి కొంతవరకు చాలా వరకు హీల్ అవుతాయి అన్నమాట. చక్రాస్ ఇవన్నీ కూడా హీల్ అవుతాయి అని సైంటిఫికల్గా మనం రుద్రాక్షని యూజ్ చేస్తూ ఉంటాము. దైవికము ప్లస్ సైంటిఫికల్ రెండు కూడా రుద్రాక్షలో ఉన్నాయి. అంటే పూజ చేయడం వల్ల, ఒక మంత్రం చదవడం వల్ల ఎంతైతే వైబ్రేషన్ వస్తుందో రుద్రాక్ష బాడీ పైన వేసుకున్నప్పుడు కూడా వి ఫీల్ ద వైబ్రేషన్ అనమాట. అంటే రుద్రాక్ష అనేది జాతక పరంగా ఏమైనా వేసుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కలిసి రావాలని, అంటే ఏ జాతకులైనా వేసుకోవచ్చు అంటారు? అసలు దీన్ని ఎవరైనా రుద్రాక్ష వేసుకోవచ్చు అండి. జాతకము అన్న అంటే ఏది వేసుకోవాలి? ప్రజెంట్ మనకి ఏదైనా దశ నడుస్తుంది, ఏలినాటి శని పీరియడ్ నడుస్తుంది, దానికి సర్టన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దానికి వేసుకుంటాము. ఒకవేళ జాతకం ఏం తెలియలేదనుకోండి, వాళ్ళకు ఉండే ప్రాబ్లం బట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జాతకం అంటే మనం ప్రాబ్లం తెలుసుకుంటాం దాంట్లో, ఈ పీరియడ్ బాగాలేదు, ఈ పీరియడ్ ఇలా అని, అందుకు మనం డేట్ ఆఫ్ బర్త్ అవి యూజ్ చేస్తాం. అది ఏమి తెలియని వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, దానికి మనం డైరెక్ట్గా పలానా రుద్రాక్షని కూడా వాడచ్చు. అంటే రుద్రాక్షల్లో రకాలు ఉంటాయంట? రకాలు. ఎన్ని రకాలు ఉంటాయి అసలు? ఏకముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉండేవన్నవి 19 వరకు అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. 2021 అన్నది కూడా చాలా రేర్ రుద్రాక్ష. ఇంకా మనకి ఏంటి 14 తర్వాతే అరుదు. 14 వరకు మనకి ఫ్రీక్వెంట్గా లభ్యం అవుతున్నా కూడా 14 తర్వాత మనకి కొంచెం అరుదైన రుద్రాక్షల కింద వెళ్ళిపోతాయి. 15, 16, 17 కాస్ట్ కూడా హై ఉండొచ్చు. అండ్ దొరకడం, ఎందుకు కాస్ట్ హై అంటే దొరకవు. మళ్ళీ దీంట్లో నకిలీలు ఇవన్నీ చాలా ఉంటాయి మార్కెట్లో. అది చూసుకొని జాగ్రత్తగా నమ్మకమైన వ్యక్తుల దగ్గర తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా ఎక్కువ మంది ఏకముఖ రుద్రాక్ష కోసం చూస్తూ ఉంటారు. అసలు అంతా పవర్ఫుల్ అంటారా రుద్రాక్ష? రుద్రాక్షలు అన్ని పవర్ఫుల్లే ఫస్ట్ థింగ్. కానీ ఏకముఖి గురించి ఎక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ పవర్ఫుల్ అనుకుంటున్నారు. ఏకముఖి ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్లే. కానీ ఏంటంటే దాంట్లో ఇప్పుడు మనకి అర్ధచంద్రాకారం దొరుకుతుంది. నేపాల్ కాకుండా ఇండోనేషియా బీడ్, దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. నేపాల్ బీడ్ కూడా దొరుకుతుంది కానీ చాలా రేర్. దానివల్ల అది పవర్ఫుల్, దొరకదనేసరికి డిమాండ్ బాగా ఉంటుంది అనమాట. అంటే దొరకని దానికి ఎప్పటికీ డిమాండ్. ఇందాక నేను 14 తర్వాత రుద్రాక్షలు దొరకవు కాబట్టి డిమాండ్ ప్రైజ్లు ఎక్కువ ఉంటుంది అనమాట. ఆడవారు వేసుకోవచ్చు అంటారు ఈ రుద్రాక్షలు? అందరూ వేసుకోవచ్చు. రుద్రాక్షలు ఏంటి అంటే అందరూ ధరించవచ్చు. పార్వతీదేవి కూడా రుద్రాక్షలు ధరించింది. పార్వతీదేవి కూడా ధరించింది కాబట్టి అమ్మాయిలు కూడా రుద్రాక్ష. అంటే అమ్మాయిలకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి, మెయిన్లీ గైనిక్ ప్రాబ్లమ్స్, డిలేడ్ మ్యారేజెస్, వీటికి కూడా రుద్రాక్షలు ఉన్నాయి. సో చాలా మందికి ఏంటంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా, వేసుకోకూడదు, రుద్రాక్ష పవిత్రమైంది కదా అనే సందేహాలు చాలా వరకు వస్తుంటాయి. అంటే ఆ టైంలో మనం తీసేయచ్చు. అండ్ అగైన్ మళ్ళీ దానికి రీఛార్జ్ మెథడ్ ఉంటుంది. రుద్రాక్షకి శుద్ధి చేసి మళ్ళీ తిరిగి ధరించవచ్చు. అంటే రుద్రాక్ష అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి కదా అని వేసేసుకోవడం కాకుండా ప్రత్యేకించి పూజ చేయించుకుని వేసుకోవాలంటారా? అంటే దానికి ఆస్ట్రాలజీ పరంగా నేనేం చేస్తానంటే దానికి ఎనర్జీ రీఛార్జ్ చేసి ఇస్తాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రామింగ్ ఉంటుంది దానికి. అంటే ఎక్కడ పెడితే అక్కడ గుళ్ళ దగ్గర అక్కడ దొరుకుతాయండి. అవి కూడా రుద్రాక్షలు న్యాచురలే దొరకచ్చు. కానీ మన సమస్యకి, మనది ఆరా లెవెల్కి దానికి ప్రోగ్రామింగ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే నేను ఇప్పుడు రుద్రాక్ష ఇస్తున్నాను అనుకోండి, ఏ ప్రాబ్లం మీద అమ్మాయి అడిగారు రుద్రాక్ష, సపోజ్ తనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంది, డిలేడ్ అవ్వట్లేదు లేదా అబార్షన్స్ అవుతున్నాయి, అటువంటి వాళ్ళకి రుద్రాక్ష ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా మంత్రంతో ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది చేసి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆ మంత్రం కూడా వాళ్ళకి చెప్తాము. సో ధరించేటప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది.
అదే వాళ్ళు రుద్రాక్ష ఏంటో తెలుసుకొని బయట వెళ్ళి పర్చేస్ చేశారనుకోండి, ఈ ప్రోగ్రామింగ్ ఉండదు కదా. సో అది జనరల్ అయిపోతుంది అనమాట. పని చేయొచ్చు, అది కూడా పని చేయదు అని కాదు, కానీ కరెక్ట్గా మనం అడ్రస్ చేసి ఇవ్వట్లేదు కదా, జనరల్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. అంటే సమస్యను బట్టి ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్ష వేసుకోవచ్చు అన్నది కూడా ఉంటుంది. ఉంటుంది. రుద్రాక్షలు ఈ సమస్యకి రుద్రాక్ష వేసుకోవాలని చెప్పి మనకి ఎక్కడైనా నెట్లో ఇన్ఫర్మేషన్ దొరకచ్చు, బుక్స్లో దొరకచ్చు. ఆ రకంగా కొంతమంది చూసి వేసేసుకుంటూ ఉంటారు. సో అప్పుడే అలా వేసుకున్న వాళ్ళు కూడా రిజల్ట్స్ వస్తాయి. కానీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్గా ఎక్స్పర్ట్స్ సజెషన్ తీసుకొని కరెక్ట్గా ప్రోగ్రామింగ్ రుద్రాక్షకి ఆ మంత్రాతో కరెక్ట్గా మనం తీసుకున్నట్టయితే రిజల్ట్ అనేది బాగుంటుంది. అంటే కొంతమంది రుద్రాక్ష అంటే సింగిల్ ది వేసుకోవడమే కాకుండా ఒక మాలగా కూడా వేసుకుంటారు. అంటే ఈ రెండిట్లో నేను పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదంట. సింగిల్ రుద్రాక్షలన్నీ నేపాల్ రుద్రాక్షలు వస్తాయి. ఇప్పుడు మన పంచముఖి మాలలు వస్తాయి కదా చిన్న చిన్నవి, అవి ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ అది ఒక కింద ఒక లాకెట్ లా వేసుకుని ఆ పైన మాల వేసుకుంటారు. అంటే గోల్డ్ చైన్ బదులు ఆ చిన్న చిన్న పంచముఖీలు వాడుతూ ఉంటారు. అది దానికి లెక్క 54, 108. 108 అయితే మనకి 2 పేటలు వస్తుంది. ఇప్పుడు యూత్ అందరూ వేసుకుంటున్నారు. సో దానివల్ల స్పెసిఫిక్గా అవి ఇండోనేషియా బీడ్స్. సో కొంచెం ఏదైనా మనకి బీపీ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవ్వచ్చు ఆ మాలల వల్ల. సో సింగిల్ ఇప్పుడు బీడ్ ఇప్పుడు మీ ప్రాబ్లంకి ఏదైనా ఒక బీడ్ ఇచ్చామనుకోండి, 11 ముఖి రుద్రాక్ష ఆర్ గర్భగౌరి రుద్రాక్ష, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి ఇచ్చేవి అవి సింగిల్గా గోల్డ్ చైన్కి వాడచ్చు. అందరికీ కనబడేలాగా వేసుకోక్కర్లేదు, లోపలికి ఇక్కడ హార్ట్ వర్క్ వచ్చేటట్టు వేసుకోవచ్చు. హ్యాండ్కి కట్టుకోవచ్చు, కొంతమంది హ్యాండ్కి కూడా ధరిస్తారు. అట్లా బాడీ పైన దాని వైబ్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఒక 8 hours అది వేసుకున్నా కూడా విల్ గెట్ ద వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్. 8 hours డేలో ఒక 8 hours అయినా మినిమం వేసుకుంటే బాగుంటుంది. లేదు కంటిన్యూస్గా నైట్ పడుకున్నప్పుడు అలా కూడా కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది ఒకళ్ళు వేసుకున్నది వేసుకోకూడదు, అలా వేసుకోవచ్చు. ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇందాక నేను ఒక ప్రోగ్రామింగ్ అని చెప్పాను. రుద్రాక్షకి ఒక ఆరా లెవెల్ ఉంటుంది, మనకు మన బాడీలో ఒక ఆరా లెవెల్ ఉంటుంది. మనం వాడిన రుద్రాక్ష ఇంకొకరికి ఇస్తే మన ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. మనం కొంతకాలం వాడి, తండ్రి గారు వాడి సన్కి ఇచ్చినా కూడా అతను ఆరా లెవెల్ వేరే ఉంటుంది, సన్ది వేరే ఉంటుంది. ఎంత తండ్రి కొడుకులు అయినా అవకాశాలు ఉంటాయంటారు. సో నెగిటివ్ కూడా క్యారీ అవ్వచ్చు. ఇతనిలో నెగిటివ్ ఉంటే సన్కి కూడా క్యారీ అవ్వచ్చు. అంటే తండ్రి కొడుకులమే కదా అనుకున్న ఆరా లెవెల్ ఈజ్ డిఫరెంట్. సో అలా ఎప్పుడు చేయదు. ఎవరి కోసం తీసుకున్నది వాళ్ళే వేసుకోవాలి. ఒకవేళ వాడకపోతే తీసి పెట్టేసి పక్కన, అంటే వాడకపోతే కొంతమంది తీసేస్తారు, దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు, ఏదైనా పారే నదిలో అట్లా వదిలేయాలి. దట్స్ బెటర్. బట్ నేను వాడింది మళ్ళీ సన్కి ఇస్తాను, డాటర్కి ఇస్తాను అంటే దట్ ఇస్ నాట్ రైట్. అక్కడ ఎనర్జీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి లైఫ్ వాళ్ళదే కదా. అట్లా. సో అందుకని ఈ అసలు రుద్రాక్ష ఒరిజినల్లా కాదన్నది చాలా మంది తెలియట్లేదు. ఈ రోజుల్లో అన్ని రుద్రాక్షలాగే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఎక్కువ గీత వరకు ఏంటంటే కాశీలో దొరుకుతాయి, వారణాసిలో దొరుకుతాయి అనేవారు. సో అక్కడి నుంచి తీసుకొచ్చినా సరే అవి ఏంటంటే డూప్లికేట్ ఒరిజినల్ అన్నది తెలియట్లేదు. అక్కడ కూడా కమర్షియల్ గా వాళ్ళు ఎవరైనా సేల్ పర్పసే చేసే వాళ్ళు న్యాచురాలిటీతో వాళ్ళకు ఉండదు, డూప్లికేట్స్ కూడా ఇవ్వచ్చు. సో అటువంటిప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అది కొంచెం చూసుకుని, అందుకే అంటున్నాను ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఒక దగ్గర, ఇప్పుడు ఆస్ట్రాలజర్ దగ్గర ఇట్లా తీసుకుంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మాకు ఎనర్జీ పాజిటివ్ ఇవ్వాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కన్సల్ట్ చేసినప్పుడు. సో పాజిటివే ఇవ్వాలి, నెగిటివ్ అక్కడ వ్యాపార దృక్పథంతో చేసేది కాదు కాబట్టి. సో ఇక్కడ రిలయబుల్ ఉంటుంది. మనం ఎక్కడైనా జనరల్గా ఒక షిరిడీకి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము, అక్కడ ఏకముఖీలు కాడలకు పెట్టి అమ్ముతున్నారని కొంతమంది తెచ్చేసుకొని చూపిస్తుంటారు. నాకు అన్ని మ్యాక్సిమం డూప్లికేట్ ఉంటాయి. అదేంటంటే పుణ్యక్షేత్రం కదండి అంటారు. సో వాళ్ళు వ్యాపార దృక్పథంతో సేల్ చేసి ఉండొచ్చు కదా. సో దట్ అది జెన్యూన్ ఒక్కోసారి కాకపోతే వేసేసుకుంటారు అక్కడ కొనుక్కునే. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. డూప్లికేట్ రుద్రాక్షల్లో ఏంటి అంటే వాళ్ళు పంచముఖిని ఒక 3 lines ఎక్స్ట్రా కట్ చేస్తే అష్టముఖి అయిపోతుంది. అంటే రుద్రాక్ష న్యాచురల్ కావాలని చెక్కినప్పుడు ఎనర్జీస్ డిస్టర్బ్ అవుతాయి, అలా డూప్లికేట్స్ ఫామ్ చేస్తారు. ఇంకా కొన్ని దగ్గర ప్లాస్టిక్ ఏకముఖీలు, అదైతే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మొత్తం. అండ్ సడన్లీ వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంటాయి, ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేస్తుంది ప్లాస్టిక్ వాడినప్పుడు మనకి. సో అది తెలియదు కూడా వాళ్ళకి, ఏంటండి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది కానీ డబ్బులు మిగలట్లేదు చేతిలో, ఏదో సంథింగ్ నెగిటివ్ జరుగుతుంది. వాళ్ళు అది రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు ఆ రుద్రాక్ష మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఇలా అడిగినప్పుడు అది డూప్లికేట్ అంటే అప్పుడు తీసేస్తారు అనమాట. అట్లా కూడా జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఇది దైవికమైనది కాబట్టి మాక్సిమం దీంట్లో ఎంత డిసిప్లైన్ గా మనం ఉంటే, మనం ఒకరికి ఇచ్చింది ఎంత కరెక్ట్ గా ఉంటే అక్కడ నుంచి మళ్ళీ మనకు ఆ పాజిటివిటీ వస్తుంది. నెగిటివ్ ఇస్తే అగైన్ నెగిటివ్ మనకి వచ్చేస్తుంది కదా. మనం ఏది ఇస్తే అదే వస్తుంది తిరిగి. అది అట్లా.
సో దీంట్లో చాలా మందికి బుక్స్ నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడైనా తీసుకుంటూ ఉంటారు. బయట టెలిమార్కెట్ అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా డూప్లికేట్స్ రావచ్చు. ఎక్కడైతే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఆస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ లేదో డూప్లికేట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రాలజీ పరంగా ఒక సమస్యకి ఇస్తున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఈ సమస్య మీద వీళ్ళు వచ్చారు, ఇది వీళ్ళు క్లియర్ అవ్వాలి అని ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ రుద్రాక్షలు. ఓకే ఓకే మేడం, ఒక కాలర్ తీసుకుందాం. అనంతపురం నుంచి నాగరత్నమ్మ. నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మరి నాకు 25 వచ్చేసాది ఏజ్. మాకు ఇంకా మ్యారేజ్ అవ్వడం లేదు. 25 సంవత్సరాలా మీకు? అవునండి. ఓకే ఓకే అమ్మా, ఎప్పటి నుంచి చూస్తున్నారు సంబంధాలు మీకు? అంటే వస్తున్నాయి, 6 years అవుతుంది. వస్తున్నాయి కానీ రిజెక్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? లేదు మేడం, వద్దు. ఏం పేరు? నాగరత్నమ్మ. 6 years నుంచి చూస్తున్నారా సంబంధాలు? అవును మేడం. ఓకే, 6 years నుంచి సంబంధాలు కుదరట్లేదు. ఓకే రైట్, చూద్దామండి. సమస్య మ్యారేజ్ సమస్య కదా నాగరత్నం. అవును మేడం. ఓకే, సో ప్రజెంట్ అయితే మాత్రం విత్ ఇన్ 6 monthsలో సంబంధం ఒకటి వచ్చే అవకాశం ఉందమ్మా. 6 monthsలో సెటిల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ కనబడుతుంది టారో కార్డ్లో. పర్వాలేదు, అంటే దోషం ఉంది కాబట్టి 6 years అనేది డిలే అయింది. సో ప్రజెంట్ అయితే ఎనర్జీ అయితే బాగానే ఉంది. ఇక చూడండి, కమింగ్ ఒక 3 monthsలో ఒక సంబంధం వస్తుంది. సో రెగ్యులర్గా ఏం చేస్తారంటే శివాభిషేకం చేయండి రెగ్యులర్గా. ఓకే, రెగ్యులర్గా సోమవారాలు శివాభిషేకం చేయండి. సో కొంతవరకు మీకు మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీలైతే రుద్రాక్ష కూడా ధరించవచ్చు నమ్మకం బట్టి. చక్కగా మనకి అర్ధనారీశ్వర రుద్రాక్ష వస్తుంది, మెయిన్లీ డిలేడ్ మ్యారేజెస్కి అనమాట. ఇది చాలా మంచిది. ఆ రుద్రాక్ష వేసుకొని అభిషేకం చేయండి రెగ్యులర్గా, మీకు డెఫినెట్గా విత్ ఇన్ 6 monthsలో అయ్యే ఛాన్స్ ఉంది మ్యారేజ్. ఓకే మేడం, చాలా మందికి పేరులో ఒక చిన్న మార్పు ద్వారా చాలా సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎంతవరకు నమ్మశక్యం అది, ఎంతవరకు నమ్మచ్చు అన్నది చాలా మంది కూడా అనుమానం కూడా అలానే ఉంది. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. అంటే నేమ్లో ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్, ఇప్పుడు న్యూమరాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మన నేమ్లో మన బర్త్ నెంబర్కి అక్కడ నేమ్ వైబ్రేషన్ కరెక్ట్గా లేదంటే మన లైఫ్లో అనుకున్నవి కరెక్ట్గా జరగవు అట్లా. సో అక్కడ ఎప్పుడైతే మన బర్త్ నెంబర్కి దాన్ని అడ్జస్ట్ చేస్తామో వైబ్రేషన్, ఆటోమేటికలీ పాజిటివ్ ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్తో ఒక నెంబర్ మనం ఫీడ్ చేసినా కూడా వాళ్ళతో మనకి రిలేషన్ కరెక్ట్గా ఉండదు. జస్ట్ ఏదో కంగారులో ఒక నెంబర్ ఇచ్చారు, ఫీడ్ చేస్తాం, స్పెల్లింగ్ సరిగ్గా ఎక్కడో మిస్టేక్ వస్తుంది, వాళ్ళతో ఎప్పుడు మనకి నెగిటివే ఉంటుంది కాన్వర్సేషన్లో. సో మళ్ళీ అమ్మో ఏదో నెగిటివ్ వస్తుందని చెప్పి వాళ్ళ స్పెల్లింగ్ని కరెక్ట్గా నేను ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాజిటివ్ మారుతుంటారు. సో అక్కడ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నెగిటివ్ వైబ్రేషన్లో ఉంది అంటే వాళ్ళు డెఫినెట్గా నెగిటివ్గానే యాక్ట్ చేస్తారు. ఈ రీజన్ ఏమి ఉండదు, అంతే, అదొక నెగిటివ్ ఎనర్జీ. సో అందుకని మన పేరులో ఏదైతే నెగిటివ్ ఉందో అది ఎప్పుడైతే మనం కరెక్ట్ చేస్తామో డెఫినెట్గా పాజిటివ్లో మన మైండే పాజిటివ్ మారిపోతుంది, మనకి థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి. సో న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కూడా ఒక ఎనర్జీ, రుద్రాక్ష ఒక ఎనర్జీ పాజిటివ్లో సరిచేయటం అనమాట. అట్లా నేమ్ కరెక్షన్స్ డెఫినెట్గా ఉన్నాయండి, దాంట్లో ఫలితాలు ఉన్నాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి ఉండదు, ఇప్పుడు మనం చూసాం కూడా డేట్ ఆఫ్ బర్త్. నాగరత్నం గారు కాల్ చేశారు. ఎస్, అలాంటి వారికి మీరు ఎలాగ సొల్యూషన్ చెప్తారు అసలు? సో డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వాళ్ళకి మెయిన్లీ అబ్జర్వ్ చేస్తాం పామ్ రీడింగ్లో కానీ, వాళ్ళకి ఒక నెంబర్ ఏదైనా, ఇప్పుడు సర్టిఫికెట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసేస్తారు వాళ్ళు 10th class రికార్డ్స్లో, లేదు చదువుకోలేదు అంతా కూడా 7th standard లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే ఎస్టిమేట్ ఏజ్ ఇస్తారు అక్కడ, లేకపోతే ఎక్కడో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, పెట్టు డేట్ ఆఫ్ బర్త్, దాని ప్రభావం కూడా వాళ్ళ లైఫ్ పైన ఉంటుంది. సో 10th classలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో దాని ఆధారంగా కూడా వైబ్రేషన్స్ వాళ్ళ పైన ఉంటాయి. అండ్ వాళ్ళ లైఫ్లో ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారేజ్ అయిన డేట్, పిల్లలు పుట్టిన డేట్స్, దాని డేటా బట్టి నెంబర్ డిసైడ్ చేసి వైబ్రేషన్ పాజిటివ్ ఇస్తాం. అది కూడా లేదు అన్మ్యారీడ్ అంటే హ్యాండ్ లైన్స్ బట్టి వాళ్ళకి ఏ ప్లానెట్స్ డౌన్ ఉన్నాయి హ్యాండ్లో తెలుస్తుంది, మౌంట్స్లో. ఇప్పుడు ఫోన్ చేసిన ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, సో మేబీ మార్స్ డౌన్ ఉండొచ్చు, లేట్ అయింది, 6 years బట్టి చూస్తున్నారంట, అవ్వలేదు. కాబట్టి ఎక్కడో మార్స్ ప్లానెట్ డౌన్ ఉంటే ఆ వైబ్రేషన్ పేరులో కరెక్షన్ ఇవ్వచ్చు, అలా కూడా కరెక్ట్ చేయొచ్చు. రుద్రాక్ష
ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వచ్చు. లేదు రుద్రాక్ష వేసుకొని వాళ్ళకి జమ్ ద్వారా ఇవ్వచ్చు. అనేక వేస్ ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. ఓకే. పేరు కరెక్షన్ ద్వారా ఇస్తాము, రుద్రాక్ష ద్వారా ఇస్తాము, జమ్ ద్వారా ఇస్తాము. పాజిటివ్ ఎనర్జీ ఎలా అయినా ఇవ్వచ్చు. ఇన్ని వేస్లో ఉన్నది. వైజాగ్ నుంచి ఒక కాల్ ఉన్నారు మేడం, తీసుకుందాం. మధులత. మధు గారు నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడంతో మాట్లాడండి. మధులత గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం అది మా అబ్బాయి గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. చెప్పండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఏంటి సమస్య? మేడం డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి చెప్పండి. సమస్య స్టడీ గురించి మేడం. ఎంత వయసు ఉంటుంది? 9th క్లాస్ మేడం. 14 years. 14 years బాయ్. ఓకే, చెప్పండి మేడం. జ్యేష్ఠ నక్షత్రం మేడం బాబు. జ్యేష్ఠ నక్షత్రం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 2009 December 15th. 15 December 2009. నైట్ 10:20 మేడం. 10:20. ఓకే, 10:20. ఏంటండి సమస్య ఏంటి? బాబు పేరేంటి? బాబు యశ్వంత్ కుమార్ మేడం. యశ్వంత్. ఓకే, నక్షత్రం బట్టి పెట్టారు పేరు యశ్వంత్. రైట్, చెప్పండి. అవును మేడం. అవును మేడం. అది బాగా చెప్పిన మాట వినకపోవడం, చదువు చాలా చాలా డల్ గా ఉండడం. ఒకటండి, అబ్బాయికి ఏది మీరు బలవంత పెట్టకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉందంటే తను ఏమనుకుంటుంది, ఏది తన చేత చేయించాలని చాలా కూల్గా చెప్పాలి. మీరు ఆర్డర్లు వేస్తే వినడు మాట, అస్సలు వినడు. చాలా మొండిగా తయారవుతాడు. ఫస్ట్ తనకి ఏది ఇష్టమో అది చేయించండి. ఏదైనా స్పోర్ట్స్ ఆడతాడా, లేకపోతే డాన్స్ నేర్చుకుంటాడా, సింగింగ్, అలా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కళల మీద తనకి, అది చేయించి అప్పుడు స్టడీ చెప్పండి, అప్పుడు చదువుతాడు. డైరెక్ట్గా చదవండి అంటే చదవడు, అస్సలు వినడు మాట. ఓకే, మీరు ఆయన రూట్లోకి వెళ్ళిపోవాలి. మీ రూట్లోకి ఆయన రాడు. మీరు ఆయన రూట్లోకి వెళ్ళిపోయి మీ రూట్లోకి తెచ్చుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా స్టబన్. ఇది మనం వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవాలంటే వాళ్ళకి నచ్చింది మనం చేస్తే మనకు నచ్చింది వాళ్ళు చేస్తారనమాట. అందరు పిల్లలు చదువుకుంటున్నారు కదా, నువ్వు చదువుకో, ఆ పిల్లడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు రాలేదని మీరు అన్నారనుకోండి, మొదటికే మోసం వస్తుంది. అస్సలు వినడు మాట. ఏమ్మా, అతనికి ఏంటంటే తనకి ఏది ఇష్టం దాన్ని బట్టి స్టడీ కూడా ఎక్కువ అవర్స్ చదవడమ్మా. డేలో ఒక 1 hour చదివితే చాలా తెలివైనోడు, చక్కగా చదివేస్తాడు. గ్రాస్పింగ్ లెవెల్ బాగుంటుంది. ఆ 1 hour 2 hours కూడా కూర్చోడు స్టడీ దగ్గర. అదే ప్రాబ్లం మీకు. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారంటే దీనికి రుద్రాక్ష కూడా వాడచ్చు. 3 ముక్కాల రుద్రాక్ష అని ఉంటుంది, అది వేస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది బాబుకి. లేదు అదర్వైజ్ మీకు చెప్పాను కదా టిప్పు, ఆయన రూట్లోకి మీరు వెళ్ళిపోయి మీ రూట్లోకి ఆయన తెచ్చుకోండి. ఆయనకి ఏది ఇష్టమో అడగండి, ఆ ప్రకారం. ఎక్కువ స్టడీ ఒత్తిడి చేయొద్దు, ఒత్తిడి చేస్తే ఏ పని చేయడు. ఓకే రైట్. ఓకే రైట్ అండి. మరొక కాలర్ ఉంది మేడం, తీసుకుందాం. వైజాగ్ నుంచి లక్ష్మి. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. లక్ష్మి గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, అదే 1 year అవుతుంది మేడం. మా ఆయన గారికి నాకు పడక కోర్టులో కేసు వేసాం మేడం. మీరు వేశారా ఆయన మీద? అది కోర్టు పని అర్థం అవ్వలేదు, ఇటు అవ్వట్లేదు మేడం. అంటే కేసు సమస్యకి పరిష్కారం అలా కాదండి. అతనికి మీకు గొడవలు అవుతున్నాయా, లేకపోతే డైవర్స్కి అప్లై చేస్తారా, ఊరికే ఒకరి మీద వాళ్ళు కేసులు పెట్టుకున్నారా? మీదే డైవర్స్ కి కోర్టులో వేస్తాం మేడం. వేశారు డైవర్స్కి ఆల్రెడీ? ఓకే ఓకే. ఏం పేరమ్మా మీది? నా పేరు లక్ష్మి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? 95 మేడం. అది డేట్ చెప్పండి. June 30 అండి. 30 June 96 95? ఓకే మేడం. 95. లక్ష్మి అనే పిలుస్తారా మిమ్మల్ని? లక్ష్మి అని పిలుస్తారు మేడం. మ్యారేజ్కి కూడా ఇదే పేరు ఇచ్చారా, లక్ష్మి అని? లక్ష్మి అని ఇచ్చాం మేడం మ్యారేజ్ కూడా. అదేనండి, కొంచెం పేరు వైబ్రేషన్లో నెగిటివ్ కనబడుతుంది. అందువల్ల మీ అభిప్రాయం ఆయన అభిప్రాయం సరిగ్గా కలవదు. పేరు వైబ్రేషన్లో అంటే ఇప్పుడు లక్ష్మి అనే పెడతారా సంతకం? LAKSHMI LAXMI? LAXMI స్పెల్లింగ్ వాడకండి, ఆ స్పెల్లింగ్లో ప్రాబ్లం ఉంది. లక్ష్మి అంటే ఇనీషియల్ ఏంటండి, ఇంటి పేరేంటి? యు లక్ష్మి. ఒక పని చేయండి అమ్మా, ఇది నేమ్ కరెక్షన్ చేయాలి. యాక్చువల్గా LAXMI అన్నది వైబ్రేషన్ అస్సలు మ్యాచ్ అవుతుంది 30 నెంబర్కి.
సో మీరు అనుకున్నది ఒకటి, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి జరుగుతున్నది ఒకటి చుట్టూ. కాబట్టి ఏం చేస్తారంటే పేరులో అట్లీస్ట్ LAKSHMI అని పెట్టండి. యూ వద్దు, యూ యూజ్ చేయకండి, ఓన్లీ లక్ష్మి LAKSHMI అని పెట్టండి. అట్లీస్ట్ బెటర్ అవుతుంది కొంచెం. అదర్వైజ్ ఒకసారి జాతకం చూపించుకొని నేమ్ కరెక్షన్ తీసుకోండి, డెఫినెట్గా తగ్గుతాయి. దానికి రుద్రాక్ష ఉంటుంది, పరిష్కారం నేమ్ వైబ్రేషన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. తన నేమ్ ఏదైతే మీ హస్బెండ్ నేము మీ నేము వైబ్రేషన్ ఉంటుంది ఇద్దరికి సెట్ అయ్యేటట్టుగా, తన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ రకంగా మనం ఇచ్చినట్టయితే సాల్వ్ అవుతుంది. ఓన్లీ LAXMI స్పెల్లింగ్ యూస్ చేయడం వల్లే ప్రాబ్లం వస్తుంది, స్పెల్లింగ్ అయితే బాగాలేదు. అట్లీస్ట్ మీరు ఏంటంటే మా లైవ్కి కాల్ చేస్తారు కాబట్టి LAKSHMI అన్నది అలా పెట్టండి సంతకం. ఇలా పెట్టడం స్టార్ట్ చేయండి, కొంత మీకు గొడవలు అన్నవి సర్దుమణుగుతాయి ఇద్దరికి కూడా. ఓకే ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. తిరుపతి నుంచి శ్రీదేవి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. శ్రీదేవి గారు చెప్పండి. హలో హలో మేడం, మా బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది మేడం. ఏమి స్టెబిలిటీ మేడం అబ్బాయికి, ఎక్కడ ఏం చేయాలనేది కూడా తెలియడం లేదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12/9/99 మేడం. 12/9/99. జాబ్ సర్చింగా ఇప్పుడు? జాబ్ సర్చింగ్ ఉంది, ఏదైనా చెయ్యాలని ఉంటాడు మేడం, ఏది చేయను అంటాడు మేడం. తెలివైనోడే కదండి, చాలా క్లవర్ ఉన్నాడు, ఎవరి మాట వినడా? వినడు మేడం. ఓకే అండి, మేడం హయ్యర్ స్టడీ చదివే అవకాశం ఉందండి. ఇంకా మీరు ఇప్పుడే ఉద్యోగం అంటే ఎలా? ఇంకా చదువుకోవాలనుకుంటున్నాడు, తనకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఉందండి. ఇంకా ఏదైనా ఉంది మేడం, బయట వెళ్ళాలంటాడు, ఏది స్టెబిలిటీ లేదు మేడం మైండ్ కి అబ్బాయికి. నేను చెప్పేది ఏంటంటే తనకి స్టెబిలిటీ లేకపోయినా నేను అనేది ఏంటంటే ఒట్టి బీటెక్తోనైతే తన లక్ అన్నది పెరిగే అవకాశం లేదండి. సో ఏదైనా హయ్యర్ స్టడీ చేయించండి. ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత కొంతమంది MBA చేస్తారు, అట్లా తనకైతే బేసికలీ ఎక్కువ కంప్యూటర్స్ రిలేటెడ్ అండి. ఏదైనా అంటే ఏదైనా C లాంగ్వేజ్ ఇలా నేర్చుకుంటూ ఉంటారు కంప్యూటర్స్లో, అలా ఏదైనా చదివితే బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగా వస్తాయి, ఏం పర్వాలేదు, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. కానీ ఈ స్టడీతో అయితే ఇంకా అతనికి లక్ అనేది స్టార్ట్ కాలేదు. ఫర్దర్ ఇంకా స్టడీ చేయించండి అతన్ని. ఒక 2 years 3 years స్టడీ అయిన తర్వాత జాబ్లో సెటిల్ అవుతాడు. ఇప్పుడే జాబ్లో సెటిల్ అవ్వాలంటే పెద్ద అతను మీరు ఎక్స్పెక్ట్ చేసినంత జాబ్ రాదు అతనికి. ఓకేనా? ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి ఏడుకొండలు గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. ఏడుకొండలు గారు చెప్పండి. నమస్తే. నా గురించే, నా పేరు ఏడుకొండలు. 1984. ఓకే, ఏంటండి ప్రాబ్లం ఏంటి? ఏం లేదమ్మా, ఏదో ఆర్థిక ఇబ్బంది, అసలు ఏమి రూపాయలు నిలవట్లేదు, శాలరీ తెచ్చుకోవడానికి ఒకసారి తెలుసుకొని రుద్రాక్ష వేసుకున్నామని. అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనబడుతుంది. ఇన్కమ్ వస్తుందండి, దానికన్నా ఖర్చు ఎక్కువ ఉంది, డబ్బులు సేవింగ్లో ఉండట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, అంతేనా? ఇది ఏం చేస్తారంటే రుద్రాక్ష అంటే మీకు సప్తముఖి రుద్రాక్ష దొరుకుతుందండి. సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించి నేమ్లో కరెక్షన్ ఒకటి తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఎందుకంటే ఏదైనా నంబర్ వాడేటప్పుడు, మొబైల్ నెంబర్ కానీ బండి నెంబర్ కానీ వాడేటప్పుడు కొంచెం లక్కీ నెంబర్ 6, 9 లక్కీ నెంబర్స్ ఉన్నాయి. ఆ లక్కీ నెంబర్లో ఉండేటట్టుగా చూసుకోండి. మొబైల్ నెంబర్ ఒకటి అంటే 10 digits ఉంటాయి కదా మొబైల్లో, ఒక 5 digits తీసేగా లాస్ట్ 5 digits టోటల్ 6 నెంబర్ రావాలి కూడితే. ఓకే, అలా ఆ 6 నెంబర్ ఫాలో అండి. మీ మొబైల్ నెంబర్ కానీ, ఇంటి నెంబర్ కానీ, బండి నెంబర్ కానీ, అట్లా మీరు చేస్తే సేవింగ్ ఉంటాయి డబ్బులు, ప్రాబ్లం తగ్గుతుంది. సప్తముఖి రుద్రాక్ష ఒకటి న్యాచురల్ది ఒరిజినల్ది వేసుకుంటే డెఫినెట్గా ఫైనాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ప్రాబ్లం ఏం లేదు, జాతకం బాగానే ఉంది. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ చూద్దాం. నగేష్ బాబు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. నగేష్ గారు చెప్పండి. చెప్పండి, అమ్మాయి పేరు చెప్పండి. నా కూతురు పేరు స్వాతి సంతోషి నాగబాల. మా పూర్తి పేరు ఓకే, చివరి నాగబాల అనేది కంటిన్యూషన్. స్వాతి సంతోషి నాగబాల. మీరు నాగబాల అని పిలుస్తారు.
లేదు స్వాతి అని పిలుస్తాం. స్వాతి అని స్వాతి పిలుస్తాం. నక్షత్రం పుట్టింది, 3వ పాదంలో పుట్టింది. స్వాతి నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 29/09/1992 అమ్మా. 1992. ఓకే. అవునమ్మా. దీనికి వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ మా అబ్బాయికి కొద్దిగా 7 years గ్యాప్ ఉంది. ఇంకా నేను నా వైఫ్ జాబ్ ఇచ్చే ఉంటాం కాబట్టి వాడే అన్ని కేర్ తీసుకున్నాడు. తర్వాత వాడు చదువు కోసం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒంటరిగా ఫీల్ అవుతాం మొదలెట్టింది. బెంగళూరు నోట్ చేసినప్పుడు కొంచెం ఒంటరితనం ఏర్పడింది అన్నమాట దానికి. అయినా ఓవర్కమ్ అయింది, చక్కగా చదువుకుంది, అన్ని రకాలు చేయండి. ఇప్పుడు ఏంటంటే జాబ్ కొంతకాలం జాబ్ చేసి మానేసింది. తర్వాత ఏంటంటే మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఉంది మాకు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఈ లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మాకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మాట్లాడుతున్నాము, లేకపోతే మాట్లాడుతాం. అందుకని ఒకసారి మీ సలహా అడుగుదాము. చాలా లక్కీగా నేను ఇప్పుడే టీవీ ఆన్ చేసి మీరు కనబడ్డారు. అందుకని మేము ఒకసారి సలహా అడుగుదాం ఫోన్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. తులారాశి వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఇండివిజువల్గా ఉంటుందండి. ఏదైనా సరే ఇండివిజువల్, కొంచెం ప్రేమగా చెప్పాలి ఏ విషయమైనా. కానీ ప్రాబ్లం ఏం లేదండి, చెప్తే వింటుంది. స్లోగా చెప్పాలి ప్రతిదీ. ఫ్యూచర్ అయితే బాగానే ఉంది. ఒక 3-4 monthsలో, అంటే ఈ సంవత్సరం ఒక మాదిరిగా ఉంది, కానీ కొంచెం 2025 నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతోంది జాతకంలో. ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం అయితే వివాహం లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా సంబంధాలు చూడాలంటే నెక్స్ట్ ఇయర్ చూడండి. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి శ్రీనివాసరావు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మేడంతో మాట్లాడండి. నా కూతురు గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి శ్రీనివాసరావు గారు. నా కూతురు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం చెప్పండి. 7 January 2012. ఓకే. అది ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది కనుక్కున్నామండి. చిన్నపిల్ల కదండి, ఇంకా 2012 అంటే కొంచెం స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ చూపించదు ప్రజెంట్. ఓకే. కాబట్టి ఏదైనా కానీ నెమ్మదిగా చెప్పాలి. కొంచెం దేవుడన్నా పూజలన్నా బాగా ఇష్టం ఈ అమ్మాయికి. కాబట్టి గణపతికి ఎక్కువ పూజ చేయించాలన్నమాట. ప్రతి సోమవారం కూడా గణపతి ఆరాధన అది చేపిస్తే స్టడీ అది బాగుంటుంది. ఎక్కువ ఏది కూడా ప్రెషర్ ఇవ్వద్దు మైండ్ పైన. ఓకే. సో కొంచెం ఒక అష్టముఖి రుద్రాక్ష ఏదైనా వేస్తే, ఎందుకంటే ఏది కూడా ఓపెన్గా చెప్పదండి పాప. కాబట్టి ఒక అష్టముఖి రుద్రాక్ష వేయండి. స్టడీస్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. గణపతికి ఆరాధన చేస్తే చాలా మంచిది పాపకి. ఓకే మేడం, ఈరోజు చాలామంది కాలర్స్ కూడా అసలు సమస్యకు సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు. చాలా వాటికి కూడా మీరు సొల్యూషన్స్ చెప్తూనే ఉన్నారు చాలామందికి కూడా. ఇంకా దీని గురించే కాకుండా రత్నాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, వీటి గురించి కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి కూడా కంక్లూడ్ చేయండి ఇద్దాం వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఎందుకంటే రుద్రాక్ష అనే దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. రుద్రాక్ష ఏది పడితే అది వాడకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా మందికి చెప్పారు. పేరులో కూడా చిన్న కరెక్షన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్తో మాట్లాడినందుకు. సో ఇది వాళ్ళ రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే.